నమస్తే అండి. ఇప్పుడు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే కరివేపాకండి. కరివేపాకుతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయండి. కరివేపాకు రసం తీసుకొని నూనెలో కలుపుకొని వెచ్చబెట్టుకొని తలకు రాసుకుంటే తెల్ల జుట్టు ఉండదండి. చక్కటి రక్త ప్రసారం జరుగుద్దండి. తలనొప్పులు ఉండవండి. మీకు తెలుసు కదండి, కరివేపాకు కారపొడిలో వేసుకొని కరివేపాకు పొడి వేసుకుని మొదటి ముద్దలో తింటే, వేడి వేడి అన్నం మొదటి ముద్దలో ఒక్క చుక్క నెయ్యి తగిలించుకొని చక్కగా తింటే ఆహా రుచే వేరండి. ఆకులన్నీ తీసేసిన తర్వాత ఈ కాళ్ళు ఉంటాయి చూడండి, కాళ్ళు పడేయకుండా చక్కగా నీళ్ళలో పెట్టండి. ఒక రోజంతా నీళ్ళలో అట్టి పెట్టండి. నీళ్ళలో అట్టి పెట్టిన తర్వాత అవి ఏమవుతాయి అంటే పచ్చదనం వస్తాయండి. బాగా పచ్చదనం వచ్చి చక్కగా ఉంటాయండి. అప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక కుండీలో కాస్త మట్టి వేసుకొని వాటిని చక్కగా పాతుదామండి. పాతితే అవి మళ్ళీ చిగుర్లు వచ్చి మనకి కరివేపాకు ఇస్తాయండి. మీరు కరివేపాకుని చక్కగా ఉపయోగించుకోండి. ఈ టిప్పు మీరు నచ్చితే పాటించండి. ఓకేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనండి. ఉంటానండి.